గుజరాత్లో అహ్మదాబాద్ విమాన ప్రమాదం జరిగింది. అయితే ఈ ప్రమాదం 2025 జూన్ 12వ తేదీన జరిగింది. ఎక్కడ జరిగిందంటే గుజరాత్లో సర్దార్ వల్లభాయ్ పటేల్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అహ్మదాబాద్లో జరిగింది. మరి విమానం ప్రమాదానికి గురైన విమానం పేరు ఏదంటే టాటా గ్రూప్కి చెందిన ఎయిర్ ఇండియా బోయింగ్ 787-8 డ్రీమ్ లైనర్ AI 171 విమానం అనేది. అయితే ఈ ప్రమాదం ఎలా జరిగిందంటే ఆ సర్దార్ వల్లభాయ్ పటేల్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నుంచి టేకాఫ్ అయినటువంటి జస్ట్ 39 సెకండ్లో ఆ మేఘానగర్లో పక్కన ఎయిర్పోర్ట్ పక్కన ఉన్న మేఘానగర్లో బీజీ వైద్య కళాశాల వసతి గృహంపై పడి కూలిపోవడం జరిగింది. అయితే ఈ యొక్క ప్రమాదానికి కారకులైన అందులో కెప్టెన్ సుమిత్ సబర్వాల్, ఫస్ట్ ఆఫీసర్ ఎవరంటే క్లైవ్ కుండర్. అది మొత్తం ప్రమాదంలో 274 మంది మరణించారు. అందులో 242 మంది విమానంలో ప్రయాణించగా 33 మంది వసతి గృహంలో ఉండి నివాసం ఉన్న వాళ్ళు మరణించారు. అయితే ఈ ప్రమాదం నుంచి బయటపడిన ఒకే ఒక వ్యక్తి రమేష్ విశ్వాస్ కుమార్ అనేటువంటి వ్యక్తి. అయితే ఈ ప్రమాదంలో గుజరాత్ మాజీ సీఎం మరణించడం జరిగింది. అలాగే బీజేపీ సీనియర్ నేత విజయ్ రూపానీ కూడా మరణించడం జరిగింది. అయితే ఈ ప్రమాదంలో భారతీయులతో పాటు బ్రిటన్కు చెందిన 53 మంది ఉన్నారు, పోర్చుగీస్కి చెందిన 7 ఉన్నారు, కెనడా దేశానికి చెందిన వాళ్ళు కూడా ఇందులో ఉండడం జరిగింది. అయితే ఇటువంటి ప్రమాదాలు మన ఇండియాలో ఇదే ఫస్ట్ టైం, ఇంతకుముందు జరగలేదంటే ఇండియాలో మొదటి ప్రమాదము 1938 మార్చి 7వ తేదీన మధ్యప్రదేశ్లో డాటియా అనే ప్రాంతంలో మనకి ఫ్రాన్స్ ఎయిర్లైన్స్ కుప్పకూలడంతో ప్రారంభమైంది. అప్పుడు మొట్టమొదటిగా 7 చనిపోయారు. 1938లో మనకి 7 చనిపోగా ఆ తర్వాత 1978 జనవరిలో మనకి మహారాష్ట్ర ముంబై బాంద్రా తీరంలో 233 మంది చనిపోయారు. ఆ తర్వాత 1988 అక్టోబర్లో గుజరాత్లో అహ్మదాబాద్లో జరిగిన ప్రమాదంలో 133 మంది చనిపోయారు. తర్వాత 1990 ఫిబ్రవరిలో జరిగినటువంటి కర్ణాటక బెంగళూరులో జరిగిన ప్రమాదంలో 146 మంది చనిపోయారు. తర్వాత 1993 ఏప్రిల్లో మహారాష్ట్ర ఔరంగాబాద్లో జరిగినటువంటి ప్రమాదంలో 173 మంది మరణించారు. అయితే అతి పెద్ద ప్రమాదం ఏదంటే 1996 నవంబర్ 12న మనకి ఢిల్లీ నుంచి సౌదీ అరేబియాకు బయలుదేరిన విమానము, కజకిస్తాన్ నుంచి ఢిల్లీ వచ్చే విమానము రెండూ కూడా క్రాష్ అయ్యి హర్యానాలో చరీ దాద్రి అనే ప్రాంతంలో ఢీ కొనడంతో 349 మంది మరణించడం జరిగింది. ఇదే అతిపెద్ద విమాన ప్రమాదం. ఆ తర్వాత 1998 జూలైలో బీహార్ పాట్నాలో జరిగింది. 55 మంది మరణించారు. తర్వాత 2010 మేలో మనకి కర్ణాటక మంగళూరులో జరిగింది. 158 మంది మరణించారు. 2020 ఆగస్టులో కేరళలో కోజికోడ్ వద్ద జరిగింది. 21 మంది మరణించారు. అయితే ఎలా మరణించారో తెలియకుండా మరణించినటువంటి వీళ్ళ పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని మనసారా కోరుకుంటున్నాను. అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ.